హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి 9th క్లాస్ తెలుగులో 3rd చాప్టర్ అయిన హరివిల్లు, అదేవిధంగా 5th చాప్టర్ అయిన స్నేహం, ఈ 2 చాప్టర్స్లో వివిధ కవుల గురించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ కవుల గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మ్యాచింగ్లో అయినా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. చూడండి, ఫస్ట్ టెక్స్ట్ బుక్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్నేహం అనే లెసన్ అనమాట. ఈ చాప్టర్లో చూడండి వివిధ కవుల గురించి ఇవ్వడం జరిగింది. ఈ కవుల గురించి మనం నోట్బుక్లో డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా చూడండి, బాల్య స్నేహానికి ఎవరికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు, అండ్ సత్పురుషుల స్నేహానికి ఎవరు ఉదాహరణగా చెప్పుకోవచ్చు, వైర స్నేహము అండ్ స్వార్థ స్నేహము, వీళ్ళందరి గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హరివిల్లు చాప్టర్ నుంచి కూడా వివిధ కవులు అనేది చెప్పడం జరిగింది. అది కూడా చూడండి. సూర్యోదయం గురించి ఎవరు చెప్పారు, అదేవిధంగా సూర్యాస్తం గురించి ఎవరు చెప్పారు, వెన్నెల గురించి ఎవరు చెప్పారు. సో ఇది మనం జస్ట్ బ్రీఫ్గా గుర్తు పెట్టుకోవడానికి ఒక నోట్స్లో రాశాను ఫ్రెండ్స్. ఆ నోట్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు, 5 minutesలో అయిపోతుంది, చూసుకోండి. హరివిల్లు అనే లెసన్ వచ్చేసి ప్రక్రియ వచ్చేసి వర్ణన, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రక్రియ వర్ణన గురించి ఉంటుంది, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి. ఇది చూడండి, ఇది వివిధ కవులు రచించడం జరిగింది. ఈ లెసన్ అనేది వాళ్ళెవరో చూద్దాం. సూర్యోదయం గురించి ఒక పద్య రూపంలో రామరాజభూషణుడు కవి వర్ణించడం జరుగుతుంది. అతను రచించిన గ్రంథం వచ్చేసి వసు చరిత్ర. ఈ గ్రంథం నుంచి ఈ సూర్యోదయం గురించి రామరాజభూషణుడు గారు పద్య రూపంలో చాలా వివరంగా చెప్తారు టెక్స్ట్ బుక్లో. అది కూడా చూడండి, టెక్స్ట్ బుక్స్ చూడండి. నెక్స్ట్ సూర్యాస్తమం. ఈ సూర్యాస్తమం గురించి వీవూరి వెంకటాచార్యుడు గారు విశ్వకర్మ పురాణం, ఇతను రచించిన విశ్వకర్మ పురాణం గ్రంథం నుంచి ఈ సూర్యాస్తమం గురించి అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెన్నెల. ఈ వెన్నెల గురించి కూచుమంచి తిమ్మ కవి రుక్మిణి పరిణయం అనే గ్రంథం నుంచి ఈ వెన్నెల అనే దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే చీకటి అందమైనది. ఈ చీకటి అందమైనది అనేది అమృతాభిషేకం గ్రంథంలో దాశరథి కృష్ణమాచార్యులు గారు చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి మనం బిట్టుపోకూడదు అవకాశం ఉంటుంది. మ్యాచింగ్లో అయినా ఇవ్వచ్చు, ఎలాగైనా అడగవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ వెన్నెల ఏ గ్రంథంలో కూచుమంచి తిమ్మ కవి గారు చెప్పడం జరిగింది, అలా గ్రంథం గుర్తుపెట్టుకోవాలి. ఈ వెన్నెల దీని గురించి చెప్పడం జరిగింది ఏ కవి అంటే కవి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నెక్స్ట్ మెలమెల తారకలు. ఈ మెలమెల తారకల గురించి శ్రీనాథుడు శృంగార నైషధములు అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వనవర్ణన. ఈ వనవర్ణన గురించి అల్లసాని పెద్దన్న గారు మను చరిత్ర గ్రంథంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ కోడికూత గురించి పాల్కురి సోమనాథుడు గారు పండితారాధ్య చరిత్రలో చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ హరివిల్లు పాఠానికి సంబంధించిన కవులు ఎవరెవరు దేని గురించి చెప్పారు అనేది ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఏ గ్రంథం నుంచి చెప్పారన్నది కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, చూడండి. ఓకే, నెక్స్ట్ స్నేహం చూడండి. స్నేహం అనే పాఠంలో ఈ స్నేహం అనే లెసన్ కూడా వివిధ కవులు రచించడం జరిగింది. ఈ స్నేహం అనే పాఠం అది కూడా చూడండి. ఎలా అడుగుతాడంటే, స్నేహం అనే పాఠంలో వివిధ కవులు రచించారు కదా, ఈ స్నేహం అనే పాఠం సంబంధించిన కవి ఎవరు అని అడగటానికి అవకాశం ఉండదు కాబట్టి కవులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఆ టైప్ ఆఫ్ బిట్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది, చూసుకోండి. స్నేహం అనే పాఠం ఎవరెవరు ఏ కవులు చెప్పారంటే నన్నయ్య, తిక్కన్న, పోతన, కందుకూరి రుద్రకవి, తెనాలి అన్నయ్య కవి, విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన గ్రంథాల్లో నుండి ఎంపిక చేసిన పద్యాలతో ఈ స్నేహం అనే పాఠం రూపొందించబడింది. స్నేహం ప్రక్రియ వచ్చేసి ప్రాచీన పద్యం, అలాగే ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం గురించి. వ్యక్తిత్వ వికాసం ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే స్నేహం మీద వచ్చేసి ఎవరెవరితో స్నేహం ఎలా చేస్తే కలిగే నష్టాలు ఏంటి, ఎవరితో స్నేహం చేస్తే కలిగే లాభాలు ఏంటి అనేది ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వివిధ కవులు వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. చూడండి, ఈ స్నేహం అనే పాఠంలో
నన్నయ్య, తిక్కన్న, పోతన, కందుకూరి రుద్రకవి, తెనాలి అన్నయ్య కవి, విశ్వనాథ సత్యనారాయణ రచించిన గ్రంథాల్లో నుండి ఎంపిక చేసిన పద్యాలతో ఈ స్నేహం అనే పాఠం రూపొందించబడింది. పోతన వచ్చేసి 15వ శతాబ్దానికి చెందిన వ్యక్తి, కందుకూరి రుద్రకవి వచ్చేసి 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి, నెక్స్ట్ తెనాలి అన్నయ్య కవి వచ్చేసి 16వ శతాబ్దానికి చెందిన కవి అనమాట. టెక్స్ట్ బుక్లో వీళ్ళు రచించిన గ్రంథాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూసుకోండి. నన్నయ్య అందరూ తెలిసిందే, తిక్కన్న కవి బ్రహ్మ అని బిరుదు, అతను రచించిన గ్రంథాలు. పోతన బమ్మెర పోతన అంటారు, ఇతను 15వ శతాబ్దానికి చెందిన కవి. అదేవిధంగా నారాయణ శతకాన్ని రచించాడు. అలా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. వాళ్ళ బిరుదులు కూడా చూసుకోండి. పోతనకున్న బిరుదు ఏంటి? ప్రజాకవి. అదేవిధంగా కందుకూరి రుద్రకవి వచ్చేసి ఈయనేమి రచించాడు? సుగ్రీవ విజయం యక్షగాన కర్త ఎవరంటే కందుకూరి రుద్రకవి అనమాట. ఇతను 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా తెనాలి అన్నయ్య కవి గురించి 16వ శతాబ్దానికి చెందిన కవి. అదేవిధంగా ఇతను రచించింది ఏంటంటే సుదక్షిణ పరిణయం అనే గ్రంథాన్ని తెనాలి అన్నయ్య కవి రచించడం జరిగింది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇతను కూడా కొన్ని గ్రంథాలు రచించడం జరిగింది. శ్రీమద్ర కల్పవృక్షము కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం కూడా ఇతనికి రావడం జరిగింది 1970లో. అవి కూడా చూసుకోండి. తన రచనలు ఏంటి? 1000 పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర మొదలైన రచనలు అనేది ఇతను రచించడం జరిగింది. సో జస్ట్ బ్రీఫ్గా చెప్పడం కోసం నేను నోట్స్లో రాసుకొని చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి రచనలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. సో ఇతనికి కవి సామ్రాట్ అనే బిరుదు కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువగా ఈ చాప్టర్ అనేది వీళ్ళ మధ్య జరుగుతుందన్నమాట. బాల్య స్నేహానికి ఉదాహరణగా ఎవరు చెప్పుకోవచ్చు అంటే శ్రీకృష్ణుడు, కుచేలుడు అనమాట. శ్రీకృష్ణుడు, కుచేలుడు వీళ్ళ బాల్య స్నేహం అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా సత్పురుషుల స్నేహానికి ఎవరు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే శ్రీరాముడు, సుగ్రీవులు. వైర స్నేహానికి ఎవరు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే ద్రౌపదుడు, ద్రోణాచార్య. అదే స్వార్థ స్నేహానికి ఎవరు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే కర్ణుడు, దుర్యోధనుడు. ఇలా మ్యాచింగ్ ఇవ్వచ్చు, ఎగ్జామ్లో మ్యాచ్ రూపంలో అయినా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ స్నేహానికి ఎవరు ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి. బాల్య స్నేహం అంటే శ్రీకృష్ణుడు, కుచేలుడు గుర్తుకు రావాలి. సత్పురుషుల స్నేహం అంటే శ్రీరాముడు, సుగ్రీవులు గుర్తుకు రావాలి. వైర స్నేహం ద్రౌపదుడు, ద్రోణాచార్య. ఈ వైర స్నేహంలో ద్రౌపదుడు ధనమహంకారంతో ద్రోణాచార్యుని అవహేళన చేస్తాడు. నీ స్నేహం అలాంటిది కాదని. అది అలా టెక్స్ట్ బుక్లో ఉంది, అది కూడా చూసుకోండి. స్వార్థ స్నేహం అంటే కర్ణుడు, దుర్యోధనుడు కర్ణుడు బాగా స్వార్థానికి వాడుకోవడం జరుగుతుంది ఈ స్నేహంలో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.